గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను వచ్చేసి చాలా రోజులు అవుతుందండి వీడియో చేయక. సో ఏంటంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉండి షుగర్ బీపీ వచ్చి, దాంతోపాటు ఒక 9 ఇయర్స్ నుంచే నాకు ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం. దానివల్ల నేను 42 kgs ఉన్నదాన్ని. మంత్లీ వెయిట్ అనేది గెయిన్ అయ్యేదాన్ని. అట్లా ఒక 9 ఇయర్స్ నుంచి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మేము ఇంతకుముందు వచ్చేసి అమీర్పేట్లో నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఇయర్లీ వన్స్ కూడా నాకు పీరియడ్స్ రాకపోతుండే. సో అక్కడ కన్సల్టేషన్ ఫీజు డాక్టర్ది వచ్చేసి 700 ఉంటుండే. అయినా కూడా నాకు 4 monthsకి 5 monthsకి ఇయర్లీ వన్స్ కూడా నాకు 1 డేనే వచ్చేది. అలా ప్రాబ్లం ఎక్కువ అవుతూ నేను నా వెయిట్ వచ్చేసి 84 kgs అయ్యాను. దాంతో చాలా అడల్ట్స్ తీసుకున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, హెల్త్ ఇష్యూస్ ఉండి. దాంతోపాటు నాకు సెకండ్ వేలో కరోనా వచ్చింది. ఆ కరోనా సిచ్యువేషన్లో కూడా అప్పటి నుంచి నేను చాలా సిక్ అయిపోయాను. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను. ప్రజెంటు 4 months బిఫోర్ కూడా నేను ఎయిమ్స్లో 2 days ఒక ఐసీలో అడ్మిట్ అయ్యాను. షుగర్ బీపీ వల్ల ఎక్కువైపోయి మెడిసిన్ తీసుకున్నా, నాకు షుగర్ బీపీ కంట్రోల్లో లేదు. నేను వచ్చేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ ఒక మెడిసిన్ అనేది తీసుకుంటున్నాను. ఆ మెడిసిన్ వచ్చేసి, ఆ కంపెనీ నేమ్ వచ్చేసి రివాగ్లో కంపెనీ. మా గ్రేట్ ఎండి నంది అవార్డ్ గ్రహీత. ఇంత మంచి మన రోగులకి మంచి నయం కావాలని, మనలాంటి వాళ్ళని బాగుపరచాలని, మిడిల్ క్లాస్ వాళ్ళు దాంతోపాటు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చని. సో నేనైతే మనీ కోసం కాకుండా హెల్త్ కోసం వచ్చాను. ఇది డిటాక్స్ క్లీన్ అనేసి ఓన్లీ లిక్విడ్స్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది వాడితే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని క్లీన్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే బైక్ని సర్వీసింగ్కి ఇస్తే మనకి క్లీన్ అయిపోతుంది కదా, మన బాడీలో ఇన్నర్ పార్ట్స్ ఎప్పుడు క్లీన్ చేసుకోం కదా. దానివల్ల మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడే, సిమ్టమ్స్ బయటకు వచ్చినప్పుడే దానికి ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ తీసుకుంటే దాంతోపాటు కిడ్నీ ఎఫెక్ట్, ఎంతోమంది డయాలసిస్కి వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్ చనిపోవడం కూడా జరుగుతుంది. డయాలసిస్ అంటే వీక్లీ వచ్చేసి ఒక 14,000 15,000 అట్లా. మనం చేసే వర్క్ ఏంటంటే మనం ఇంట్లో ఉండి మనం ఏం చేయలేక కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే లక్షలతో కూడుకున్న ట్రీట్మెంట్తో గ్యారంటీ వారంటీ లేకుండా ఉంది. ఇది వాడితే అండి నేనైతే ఇది వాడాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ డిటాక్స్ క్లీన్ ఒక 12 days వాడాను. నాకు డైలీ వచ్చేసి తెమిడ టైప్లో ఒక 1 week మొత్తం వచ్చేసింది. దాంతో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుండే కరోనా నుంచి. షుగర్ బీపీ కూడా కంట్రోల్లో ఉంది. అలాంటి ప్రాబ్లం అయితే క్లియర్ అయింది ఒక 12 daysకే. నాకు ఇది బాగుంది అనేసి నేను ఈ కంపెనీలో చేరడం జరిగింది. దీంతోపాటు స్టామినా కోసానికి మిరాకిల్ 21 అని కూడా తీసుకున్నది. ఇది వచ్చేసి నైటు డిటాక్స్ వచ్చేసి నైటు బాగా మరగబెట్టిన నీళ్ళు ఒక 1/2 లీటర్ నీళ్ళు 30 ml వేసుకొని టీ టైప్ స్పిట్ చేసుకోవాలి. టీ టైప్ అంటే టీ ఎలా తాగుతామో వేడివేడిగా అలానే తాగాలి. దీని రిజల్ట్ అనేది తాగితే తెలుస్తుంది నేను చెప్పిన దానికన్నా. సో ఫ్రెండ్స్, ఇంకొక మిరాకిల్ 21 అని చెప్పాను కదా, అది కూడా ఉంది చూడండి. మిరాకిల్ 21 అంటే అన్ని ఫ్రూట్స్తో, లీవ్స్తో, ఫ్లవర్స్తోటే జ్యూస్. ఎందుకంటే మనం డైలీ ఇవన్నీ తీసుకోలేము కాబట్టి ఈ జ్యూస్ డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఏం తినకుండా గోరువెచ్చని నీటిలో ఒక 1/2 లీటర్ వాటర్లో 30 ml తీసుకొని 1.5 hour తర్వాతకి ఏదైనా టిఫిన్ కానీ రైస్ కానీ ఏదైనా మన ఇష్టం తీసుకోవచ్చు. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఒక పచ్చి పులుసు ప్లస్ పచ్చళ్ళు తీసుకోవద్దు. సో నాకైతే ఇవి 2 తీసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది ఒక 12 daysలో క్లియర్ అయ్యింది. పీసీఓడి ప్రాబ్లం ఒక 9 years నుంచి ఫేస్ చేస్తున్నానని చెప్పాను కదా. 12 daysకి నాకు పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. 3 months నుంచి కంటిన్యూ అవుతుంది.
అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంది నా అండర్లో. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల నేను టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తలేను. నా అండర్లో బీపీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ హెల్త్ని కాపాడుకోవాలి అంటే మీరు నేను ఒక నంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. హెల్త్ కోసానికైనా ప్లస్ మనీ ఎర్న్ చేసుకోవడానికైనా ఇంత మంచి ఆపర్చునిటీ మనకు ఈ మంచి ప్లాట్ఫామ్ ఉంది. హెల్త్ మీకు ఓకే అనిపించినప్పుడు ప్రొసీడ్ కాండి. ఫస్ట్ అయితే ఇవి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఫ్యామిలీ ఉంది, మనకు పిల్లలు ఉన్నారు. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం అయితే కానీ బతకాలి. మనం లేకపోతే మన ఫ్యామిలీని కానీ మన పిల్లల్ని కానీ ఎవరు చూసుకోలేరు. కాబట్టి మన ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో నాకైతే హెల్త్ బాగుంది, దాంతోపాటు వెల్త్ కూడా వస్తుంది. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఈ నెంబర్ వచ్చేసి నా కాంటాక్ట్ నెంబర్ అండి. నా పేరు వచ్చేసి మధుమిత. నా నంబర్ వచ్చేసి 9133345552. ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ఆ నంబర్ త్రూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.